మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి జోరు చూపిస్తోంది. పోలింగ్ జరగకుండానే 68 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో పలు స్థానాల్లో పోటీ లేకుండానే విజయం లభించింది. ఇందులో బీజేపీ 44, షిండే సేన 22, అజిత్ పవార్ ఎన్సీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఏకగ్రీవ విజయాలపై అధికార పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మహాయుతి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా 28 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వరుసగా 3వ అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్ పోల్ వెల్లడించింది. 2025 డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మొత్తం 126 స్థానాలున్న శాసనసభలో బీజేపీ 69 నుంచి 74 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించే అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్కును తాకే అవకాశం ఉందని తేలింది. ప్రతిపక్షంలో ఐక్యత లేని పరిస్థితుల్లో బీజేపీకి ఇది కలిసొస్తోందని సర్వేలో వెల్లడైంది. వ్యూహాత్మక ఎత్తులు, సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల మద్దతుతో అసోంలో బీజేపీ పట్టు కొనసాగుతోంది.